ధనస్సు రాశి. ఓం శ్రీ మాత్రే నమః. ఈ రాశి వారికి ఈ మాసము మరి మీడియంగా అంటే మధ్యస్థంగా ఉందని చెప్పవచ్చు. మిశ్రమంగా ఉంది అంటే వీరికి మానసిక చింత అనేటువంటిది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఈ ధనుస్సు రాశిలోని వారు కొంతమందికి మాత్రం మరి కొన్ని దుర్వార్తలు వినే అవకాశం కొంతమందికి ఉన్నది. సరే, ఏది ఏమైనా మరి మేలు జరిగేందుకు ఎన్నో పరిహారాలు అనేవి కూడా తెలియచేస్తూ ఉంటాను నేను. కొంతమంది ఆడంబరాలకు పోయి ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా అయినా ధన ఖర్చు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కొద్దిమంది నిర్మాణాలు చేపట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అలాగే మాస మధ్యలో మాత్రము కొంచెం కొంతమంది దుర్వార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆదాయం అనేది కూడా చాలా మిశ్రమంగా ఉండే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కొంతమంది ముత్తైదువులు కలిసి ఒకళ్ళ ఇంట్లో సామూహికంగా లలిత సహస్రనామ పారాయణం చేద్దాము అని అనుకోవటం, కుంకుమార్చన చేస్తూ మరి ఆ విధంగా లలితా పారాయణం చేయడం వలన పరిస్థితులు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఈ విధంగా ప్రతి శుక్రవారం కూడా ఒక్కొక్కళ్ళ ఇంట్లో చేద్దాము అని చెప్పి అనుకొని చేయటము, లేదా ప్రతిరోజు అనుకొని చేయటము, ఆ విధంగా సామూహికంగా గనక పారాయణము అనేటువంటిది చేయడం వలన, లలితా పారాయణం చేయడం వలన వీరికి అనుకూలంగా ఉండే అవకాశము ఎక్కువగా ఉంటుంది. అలాగే హనుమాన్ చాలీసా పారాయణము అనేటువంటిది కూడా చేయటము చాలా చాలా మంచిది. నైవేద్యం అనేది ఇప్పుడు పులిహోర కావచ్చు, పరమాన్నం కావచ్చు, అలా ఏదైనా ఒక ప్రసాదము అనేటువంటిది నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని వితరణ చేయడం, కొంతమందికి పంచటము ద్వారా కూడా వీళ్లకు మేలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందనే చెప్పవచ్చు. ఈ విధంగా ఈ పరిహారాలు అనేవి చేయడం వలన కొంతమందికి రుణాలు అనేవి ఉండి ఉంటే అవి కూడా తీర్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.